నమస్తే సవిత గారు. నమస్తే గిరీష్ గారు. నమస్కారం అండి. సో నైస్ టు మీట్ ఆఫ్టర్ 45 years ఆఫ్ సప్తపది. గిరీష్ గారు నమస్తే. గిరీష్ ఈజ్ ఆల్సో హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మిమ్మల్ని మళ్ళా ఒక 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. సో సప్తపది 45 years అంటే అసలు నిజంగానే నిన్న మొన్న చూసినట్టుంది సినిమా. సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకైతే 45 years అయినట్టు అనిపించట్లేదు, ఎందుకంటే నేను చేసింది ఒకటే సినిమా. ఆ గోల్డెన్ మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. యా గిరీష్ గారు మీకు? సార్ ఇప్పుడు కరెంట్ సినిమా సిచ్యువేషన్ లో లాస్ట్ వీక్ ఏ పిక్చర్ రిలీజ్ అయింది అదే మన జ్ఞాపకం. 45 years తర్వాత ఇంకా మళ్ళీ ఇలాంటి ఇంపార్టెన్స్ ఇలాంటి మన ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు అండ్ ద గ్రేట్ పిక్చర్ హీ మేడ్ కాల్డ్ సప్తపది అని. ఈ నా వ్యూ ఉంది సార్. విశ్వనాథ్ గారి సినిమాలు ఇప్పటికీ అంటే అంటే జెన్జీ జనరేషన్ కూడా చూసి ఆనందించేలా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా చూసినా కూడా ఆ సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఫీల్ అవుతున్నాం. సార్ ఏంటి సార్ ఆ స్పెషాలిటీ ఏంటి? ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన హీ వాజ్ అహెడ్ ఆఫ్ టైమ్ అండి. ఆయన సబ్జెక్ట్ మీరు చూస్తే కూడా వెరీ రెలవెంట్, సోషల్లీ రెలవెంట్ సబ్జెక్టు కాబట్టి హీ వాజ్ టెక్నికలీ హీ వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. It's relevant even for today. The subject of Saptapadi is relevant today also. కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమాలో సప్తపదిలో డిస్కస్ చేసిన పాయింట్ స్టిల్ సొసైటీలో ఒక బర్నింగ్ పాయింట్ లానే ఉంటుంది. మనం ఏదో ఒక మూల ఈ పరువు హత్యలు చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా మనం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా అది ఇంకా ఎందుకు పోలేదు సొసైటీలో? ఏమంటారు మీరు? అది చాలా డీప్ రూటెడ్ అండి. వాళ్ళు కాస్ట్ సిస్టమ్ అండ్ ఒక 2 ఆర్టిస్ట్ ఒక పర్సనల్ లైకింగ్ ఉంటే సబ్జెక్ట్ నా క్యారెక్టర్ హరిది, ఒక ఫ్లాటిస్ట్ సవిత క్యారెక్టర్, ఒక డాన్సర్, ఇలాంటి ఒక ఆర్టిస్ట్ అండ్ టెక్నిక్ మ్యూజిషియన్ లవ్ స్టోరీ చాలా ఇన్నోవేటివ్ సబ్జెక్ట్. కానీ సొసైటీ హెస్ నాట్ చేంజ్ అండి. ఇప్పుడు కూడా మనం ఇక్కడ నార్త్ లో సౌత్ చూస్తే ద బ్యారియర్ బిట్వీన్ కాస్ట్ అండ్ క్రీడ్ అండ్ మ్యారేజ్ ఇస్ టూ మచ్. అది ఇంకా పోలేదండి. ఆయన అప్పుడే ముందుగా చూసారు విశ్వనాథ్ గారు. వాంటెడ్ టు బ్రింగ్ అ రెవల్యూషన్ టు ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ కాస్ట్. అవును, ఇప్పటికీ కూడా పీపుల్ డోంట్ యాక్సెప్ట్. ఇఫ్ యు సీ వేరియస్ క్యాస్ట్ సిస్టమ్స్లోని ఈవెన్ నౌ పీపుల్ ఆర్ ఫైటింగ్, వీఆర్ ఫ్రమ్ దిస్ క్యాస్ట్, వీ షుడ్ బి, మీరు బయట చూస్తే చాలా కనపడుతుంటాయి. సో దానివల్ల కూడా ఐ థింక్ ఇట్స్ డీప్ రూటెడ్, యాజ్ గిరీష్ సేస్, ఇట్స్ డీప్ రూటెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు, పీపుల్ హ్యావ్ టు చేంజ్. ఓకే కవిత గారు, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఈ సొసైటీలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇంత ఫార్వర్డ్ అయిపోయింది, అడ్వాన్స్ ఏఐ వచ్చింది ఇప్పుడు. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత 2026 లో మనం మాట్లాడితే ఇప్పుడు కూడా వై పీపుల్ ఆర్ స్టిల్ బిలీవింగ్ ఇన్ కాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలీజన్? మెయిన్ రీజన్ humans are still humans, right? Their sentiments, their values, everything goes hand in hand along with education. So వాళ్ళ సొసైటీలో వాళ్ళు చేంజ్ అవ్వాలంటే కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్, దో ద ఎడ్యుకేషన్ ఈస్ దేర్. కానీ ఇప్పటికీ ఇలా ఉంది. కానీ 45 ఏళ్ల క్రితం విశ్వనాథ్ గారు ఈ టాపిక్ మీద సినిమా అన్నప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫార్వర్డ్ థింకింగే, సో నాకేమనిపించలేదు. I was normal. Okay. See, if you take any student of that, ante even today, if you take students, they are forward thinking. కొంచెం ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దే విల్ ఇన్బైబ్ ద కల్చరల్, వాళ్ళ కల్చర్ అది వాళ్ళు ఇన్బైబ్ చేసుకుని మెల్లిగా అవి వస్తూ ఉంటాయి అన్నమాట. సొసైటల్ ప్రెషర్స్ ఉంటూ ఉంటాయి. దట్స్ వాట్ ఐ ఫీల్ బేసికలీ. గిరీష్ గారు, మీకు ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు మీకేమనిపించింది సార్? బెస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు.
మన పిక్చర్ మీద సైన్ చేసి నేను సబిత షూటింగ్ అయినప్పుడు మనకి అంత క్లియర్ సబ్జెక్ట్ సీరియస్నెస్ తెలీదు. ఓకే. Yeah, seriousness of subject we never knew because of our age. ఓకే. We were too young then, and then ఇది ఒకటి. అండ్ విశ్వనాథ్ గారు వాస్ బై సినిమా ఎక్స్పీరియన్స్ లో ఆయన అచీవ్మెంట్ తో హీ వాస్ ఫార్ అహెడ్. అవును. మనకంతా ధైర్యం లేదు. కానీ సార్ సబ్జెక్ట్ ఏంటి అని అడగాలంటే, నెక్స్ట్ డైలాగ్ ఏంటి అడగాలంటే మన ధైర్యం లేదు. బికాస్ విశ్వనాథ్ గారి స్టైలే వేరే కదా. యా. ముందుగా సబ్జెక్ట్ ఇచ్చేసి ముందుగా మన లైన్ ఇచ్చేసి అలాగేం కాదు. బికాస్ హీ వాంటెడ్ స్పాంటేనిటీ ఆన్ ది లొకేషన్. ఓకే. yeah. మేడం ఆ టైంలో ఈ సినిమాకి ఒక నృత్య కళాకారిని కావాలి యాక్చువల్గా. బట్ ఆ టైంలో ఎంతోమంది ఫేమ్లో ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఉన్నారండి. కానీ వాళ్ళందరినీ కాదని విశ్వనాథ్ గారు మిమ్మల్ని ఎంపిక చేయడానికి ఏంటి? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? పర్టికులర్ రీజన్ ఆయనకే తెలియాలి. ఐ రియల్లీ డోంట్ నో. బికాస్ ఆ టైంలో నేను అనుకోవడం చాలామంది దెర్ వర్ డాన్సర్స్ యాజ్ వెల్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ చెన్నై అండ్ సినీ ఫీల్డ్లో కూడా ఉన్నారు. సో అంటే ఆ తర్వాత ఆయనకి కూడా ఆ ఎప్పుడు ఆయన సబ్జెక్ట్ మీద చెప్పలేదా? మీరు అడగలేదా ఆ తర్వాత ఎప్పుడైనా నేనేం కలిసినప్పుడు కానీ? అంటే ఒక్కసారి ఏదో చెప్పడం, అంటే నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు చెప్పడం ఏంటంటే నాకు ఇంకా ఏమీ సాటిస్ఫాక్షన్ రాలేదు. సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈసారి హైదరాబాద్ ఇల్లు కనపడుతుంది అని అనడం గుర్తుంది. సో అప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు ఎవ్రీబడి వాజ్ రికమెండింగ్ మై నేమ్. సో ఎందుకు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అమ్మాయిని అని చెప్పి వచ్చారనమాట. ఓకే. దట్స్ హౌ హీ కేమ్ టు మీ అగైన్. ఓకే. గిరీష్ గారు మీ సెలక్షన్ ఎలా జరిగింది అసలు? సార్ మీ క్వశ్చన్ అడిగారు కదా సవితా గారికి, అవును, మీకు ఆన్సర్ నేను చెప్తాను. చెప్పండి. విశ్వనాథ్ గారు ఆర్ లుకింగ్ ఫర్ సంబడి హూ ఇస్ అ గుడ్ డాన్సర్ అండ్ హూ ఇస్ గుడ్ లుకింగ్, హూ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్. ఈ ఆల్ త్రీ కాంబినేషన్స్ ఆర్ విత్ సవిత. ఓకే. థ్యాంక్ యూ. నా సెలెక్షన్ విశ్వనాథ్ గారు టీమ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చారు. నేను సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నప్పుడు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఫుల్ టీమ్ వచ్చింది. విజయ్ గారు, సాయి గారు అన్ని వచ్చేసి అందరూ వచ్చేసి చూశారు. నేను లేదు అప్పుడు ఓకే. ఇన్స్టిట్యూట్. నేను వచ్చిన తర్వాత నా టీచర్ చెప్పారు, గురు విశ్వనాథ్ గారి టీం వచ్చింది అని విజయ్ గారి నంబర్ అంతా ఇచ్చారు. అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. దెన్ ఫస్ట్ టైం ఐ మెట్ సబిత ఇన్ మనం ఫోటో షూట్ లో. Oh yeah. ఇద్దరు మనం సెలెక్షన్ తర్వాత ఒక బుచ్చిగారెడ్డి గారి ఆఫీస్ టెర్రస్ లో Terrace lo we had a photo shoot. ఓకే. ఆ ఫోటో షూట్ ఫస్ట్ టైం అప్పుడు నా సబిత మీట్ చేసి అదే టెర్రస్ లో మీట్ చేశాను. సో యా, విశ్వనాథ్ గారు ఏంటంటే ఇట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ ఐస్ ఫర్ డీటెయిలింగ్. ఓకే. మన ఫోటో షూట్ చేసినప్పుడు కూడా హీ వాజ్ వెరీ క్లియర్ దట్ ఓ దిస్ ఇస్ మై హీరో, దిస్ ఇస్ మై హీరోయిన్. అప్పుడు మనం ఇద్దరికి మనం కన్ఫర్మ్ చేయలేదు. యా అప్పటి వరకు ఏం కన్ఫర్మ్ చేయలేదు. ఓకే. మేబీ ఇన్ హిస్ మైండ్ హీ కన్ఫర్మ్డ్ ఆర్ వి రియల్లీ డోంట్ నో. మన Photo ఒక shoot టీ తర్వాత తీశారు. మన ఇద్దరు మాట్లాడినప్పుడు విశ్వనాథ్ చూస్తుంటారు. అవునవును. ఐ ఫర్ డీటెయిల్ ఇస్ టూ మచ్ ఫర్ విత్ హిమ్. దట్ రిమైండ్స్ మీ అండి, యాక్చువల్లీ ఐ వెంట్ టు ఏ ఫంక్షన్, ఆయనకి సన్మానం అయిన ఫంక్షన్లో ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ దట్ డే. ఐ హ్యాపెన్ టు బి సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్. హీ వాజ్ just staring at me, watching me. Maybe he was thinking about that movie, ఓకే. how I would look, and maybe because just before Saptapadi, ఓకే. ఈ శంకరాభరణం సన్మానం ఏదో అయింది ఆయనకి. ఓకే. ఎక్కడండి? ఇంజనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్. ఓకే. అందులో ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్. యాక్చువల్లీ వాళ్ళెవరో they took me and put me in front, then organizers, then విశ్వనాథ్ గారు పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఈ అమ్మాయి డాన్సరు ఇది అది చూపెట్టారు. ఓకే. అంటే అప్పటికే ఆల్రెడీ చూసేశారు విశ్వనాథ్ గారు నన్ను. సో డ్యూరింగ్ ద ఆన్ హిస్ స్టేజ్ హీ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ హిస్ సన్మానం, హీ వాజ్ థింకింగ్ అబౌట్ సప్తపది. ఓకే. యా, ఇప్పుడు మీ ఇద్దరు సెలెక్షన్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళబోయే ముందు అంటే ఆ గ్యాప్ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మీకు ట్రైనింగ్ లాంటివి ఏమన్నా ఇవ్వటం జరిగిందా? ఎలా అసలు?
నాకైతే ట్రైనింగ్ అండి 1 మంత్ ట్రైనింగ్. 1 మంత్ బిఫోరే వెళ్ళాను నేను. శేష్ మాస్టర్ గారు హీ వాస్ ట్రైనింగ్ మీ ఆన్ ఆల్ ద డాన్సెస్. ఓకే. గిరీష్ గారు మీరు కూడా ఉన్నారా ట్రైనింగ్లో? గిరీష్ గారు ఫ్లూట్ అనుకుంటా. ఐ థింక్ ఫిబ్రవరి మార్చ్ లో మనం ఫైనలైజ్ చేశారు. మన జూన్ షూటింగ్ చేసామండి. ఓకే. ఒక 3 months నేను ఫ్లాటిస్ట్ క్యారెక్టర్ అని ఫ్లూట్ ట్రైనింగ్ వెళ్ళాను. సో అంతకుముందు అసలు అంతకుముందు మీకు ఫ్లూట్తో టచ్ లేదు? లేదు సార్, మ్యూజిక్ టచ్ ఉంది కానీ ఫ్లూట్ టచ్ లేదు. ఓకే. గిరీష్ గారు చాలా బాగా పాడతారండి. అవునా? ఓ, సో అయితే మాకు ఈరోజు సప్తపది పాటల కచేరీ వినొచ్చు మనం. ఇంకొక ప్రోగ్రామ్ చేయాలండి, డాన్స్ చేయాలని నేను పాడాలి. ఓకే ఓకే. యా, సో పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి అండి, సినిమాలో ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ మ్యూజికల్. అవునవును అవును. సో మీకు ఏ సాంగ్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది? అంటే ఎక్కువ కష్టపడటం కానీ అలా? ఈ సాంగ్స్ అనేవి ఎంత బాగా రాశారో చాలా. అసలు వేటూరు సుందరరామూర్తి గారు, తర్వాత ఏమో కేవి మహాదేవన్ గారు, వీళ్ళ కలయికే చాలా బాగుంది. విశ్వనాథ్ గారు వీళ్ళ కలయికే వల్లే ఆ సాంగ్స్ అన్నీ హిట్ అయిపోయాయి. అలాగే అనిపిస్తుంది నాకు. మెయిన్గా దుర్గా సూక్తం చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. కంపోజింగ్ కూడా ఇట్ వాజ్ డిఫికల్ట్. అండ్ దెన్ అంటే బేసిక్గా నేను ముందు నేర్చుకున్నందువల్ల నాకంత కష్టం అనిపించలేదు ఏది కూడా. అంటే మీ ట్రెడిషనల్ డ్యాన్స్కి ఇప్పుడు మీ సినిమాలో సినిమా డ్యాన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది? లేదు, ఎక్సెప్ట్ ఫర్ నెమలికి నేర్పిన అది కూడా ఇట్ వాజ్ సెమీ, బట్ ఎవ్రీథింగ్ వాజ్ ట్రెడిషనల్ ఓన్లీ ఫర్ మీ. ట్రెడిషనల్ డాన్స్కి ఏమంత డిఫరెన్స్ లేదండి. అంటే నేను నార్మల్ సినిమాల గురించి చెప్పాను, బట్ ఈ సినిమాలో మొత్తం ఒక టోటల్గా ట్రెడిషనల్ డాన్సర్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలా దింపేశారు. అంత కష్టపడలే. దట్టు శేష మాస్టర్ కూడా మంచి, ఆయన కూడా మంచి క్లాసికల్ డాన్సరే కదా. చాలా మంచి టీచర్ కూడా. ఆయన కూడా ఇందులో మీకు గురువుగా యాక్ట్ చేసినట్టున్నారు? అవునండి, మా గురువు గారు మా ఫాదర్ కింద చేశారు. ఫాదర్ క్యారెక్టర్ అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు అమరావతి షూటింగ్ చేసినప్పుడు, ఇప్పుడు సవిత గారు చెప్పారు కదా, డాన్స్ సీక్వెన్స్ షూటింగ్ లో యాక్చువల్లీ షీ వర్క్ వెరీ హార్డ్. ఓకే. నాట్ ఈజీ ఎట్ ఆల్. ఓ యా, యాక్చువల్లీ సాంగ్ వేసిన ప్రతిసారి ఐ యూస్ టు డాన్స్. ఓకే ఓకే. అంటే నెవర్ యూస్ టు లీవ్ అనమాట. వాళ్ళు లైటింగ్ అరేంజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా సాంగ్ వేసిన లైటింగ్ కోసం దేనికోసమో సాంగ్ వేసుకుంటూ ఉండేవారు. వేసిన ప్రతిసారి ఐ యూస్ టు డాన్స్. అండ్ ఎస్పెషలీ తాండవం చేసినప్పుడైతే ఇట్ వాజ్ నైట్ షూట్. I don't know. Yeah, it was night shoot. Okay. All 3 days of shooting at night. విశ్వనాథ్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, మనం షూటింగ్ ఉంటుందో లేదో సార్, మీరు అక్కడ లొకేషన్ లో ఉండాలి. ఓకే. 55 days చేసాం మనం. అంటే ఆ అబ్జర్వేషన్ ఉంటే నెక్స్ట్ మీరు యాక్ట్ చేసేటప్పుడు ఆ పర్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది అనేది ఆయన ఫీలింగ్ కదా. అందుకే ఉండమని చెప్పుంటారు యాక్చువల్గా. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే వేటూరు గారి ఇది రేపల్లి ఎద చల్లున, అది అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ, అది ఏంటంటే అదే వర్డ్ రిపీట్ అవుతుంది, బట్ డిఫరెంట్ మీనింగ్. ఓకే. అచ్చెరువు అంటే ఆ చెరువులోని, అచ్చెరువుతో ఆశ్చర్యంతో చూస్తోంది కన్నులతోటి, ఏంటి లేగదూడ, ఆ ఫ్లూట్ వింటూ. అది చాలా బాగా అసలు ఆయన ఫ్లూట్ వాయించడం ఏంటి, ఈయన ఫ్లూటు, తర్వాత ఏమో వేటూరు గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, విశ్వనాథ్ గారి పిక్చరైజేషన్, ఇంకా ఆ కాంబినేషన్ ఇంకా మీరు చెప్పచ్చు. మేమంతా వీఆర్ ఆల్ డాల్స్ డాన్సింగ్ టు ద ట్యూన్. కస్తూరి గారు ఆయన కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. చాలా డీటెయిలింగ్. వెరీ డీటెయిలింగ్.
డీటెయిలింగ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ వన్ జీనియస్ ట్రాన్స్లేటింగ్ సినిమా టు విజన్ ఈ వన్ జీనియస్. యా సార్ మామూలు పాటలు కాదండి, అఖిలాండేశ్వరి గాని. అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి ఎంత బాగుంటుంది. అందులో ఈ మధ్యలో ఒక్కళ్ళు ఎవరో చిన్నది పాయింట్అవుట్ చేశారండి ఎంత డీటెయిలింగ్ ఉంటుంది అని. గిరీష్ గారు, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇప్పుడు అఖిలాండేశ్వరిలో పాలయమాం గౌరీ, పరిపాలయమాం గౌరీ అని ఉంటుంది. అందులో హీరో పేరు అంటే అంటే ఆ అమ్మాయి చేసుకోబోయే అతని పేరేమో గౌరీనాథుడు. ఓకే. అంటే ఆ కెమెరాని పాలయమాం గౌరీ అన్నప్పుడు అక్కడ గౌరీనాథుడి వైపు ఆయన ప్యాన్ చేశారు, ఫోకస్ చేశారు. అది అంత చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ అండ్ టెలింగ్ అస్. దీని మీద పిహెచ్డీలు కూడా చేస్తారు సప్తపది మీద. ఐ హావ్ సీన్ పీపుల్, ఐ మెట్ పీపుల్ హూ హ్యావ్ డన్ పిహెచ్డీస్ ఆన్ సప్తపది. ఈవెన్ గోవుళ్ళు తెల్లన అసలు ఒకటేంట్లేండి అన్నీ. అండ్ విశ్వనాథ్ గారు చెప్తూ ఉండేవారండి, 1 hour శోభన్ బాబు గారు 1 hour మాట్లాడారట ఈ సబ్జెక్ట్ మీద, ఈ సినిమా మీద ఆయనతోటి. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు దాని గురించి. మీ ఇంట్లో అంటే ఈ క్యారెక్టర్ భర్తని వదిలేసి ఒక గిరిజన యువకుని వివాహం చేసుకునే యువత క్యారెక్టర్ ఇది. సో ఈ క్యారెక్టర్ మీరు ఒప్పుకొని మీరు చేసేటప్పుడు మీ ఇంట్లో కానీ, మీ పరిసరాల్లో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ ఏమన్నా కామెంట్స్ వచ్చినాయా, విమర్శలు కానీ ఏమన్నా? అంటే ఈ సబ్జెక్ట్ మీద రాలేదు కానీ సినిమాల్లో చేసినందుకు వచ్చాయి. జస్ట్ బిఫోర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అంటే రిలీజ్ అవ్వకముందు ఏదో సినిమాల్లో చేసేస్తున్నారు, ఏం చేసేస్తున్నారు అని కొంచెం భయపడ్డారు. బంధువుల దగ్గర నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి. అదే మా పేరెంట్స్ కొంచెం ధైర్యంగానే ముందుకెళ్ళిపోయారు. బికాజ్ ఐ వాజ్ ఆల్సో డాన్సర్ రోలు. అండ్ విశ్వనాథ్ గారేమో ఇద్దరు హీరోస్ ఉన్నా కూడా దే వోంట్ బి ఎనీథింగ్ దట్ యూ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ అని అలా వచ్చి చెప్పారు. అందుకని I was okay with it, and then my parents were okay with it, with the subject. But after seeing the movie, inka tiruguledu. Nobody could comment anything. అంటే జనరల్గా ఎవరో ఒక అంటే ప్రతిదీ అద్భుతంగా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు. అంటే ఇదేంటి అలా జరుగుతాయా అని కామెంట్ చేసేవాళ్ళు ఈ ప్రతి జనరేషన్లోనూ ఉంటారు. సో అలా అఫ్కోర్స్ మీకు మ్యాక్సిమం అప్రిషియేషనే వచ్చి ఉంటుంది. ఎవరో ఒకళ్ళు జనరల్గా కామెంట్ అనేది వస్తుంది కదా, ఏంటి ఇలా చేసుకోవటం ఏంటి ఏం చెప్తున్నారు సొసైటీ, అలా కామెంట్లు అనేవి రావడం సహజం కదా, అందుకని అడిగా నేను. లేదు అంతేం రాలేదు. We were fine. Everybody was fine. సో రిలీజ్ తర్వాత మీరు 45 ఏళ్ల తర్వాత ఒక్కసారి గుర్తు చేసుకుంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరి నుంచి అందుకున్నారు మీరు? విశ్వనాథ్ గారి దగ్గర నుంచే. అవునా? ఓకే, ఏమన్నారు? ఐ షుడ్ టెల్ యూ దిస్ ఇన్సిడెంట్. వాళ్ళ ఇంటికి ఒకసారి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏమైందో ఇంత అర్జెంటుగా రమ్మన్నారు అంటే, వాళ్ళ ఇంట్లో చాలామంది కూర్చుని ఉన్నారు, ఆయన వెనక్కి తిరిగి ఉన్నారు అనమాట. నేను వెళ్ళంగానే వాళ్ళందరూ లేచి నించుంటే ఆయన ఏమన్నారంటే, నాకు చాలా కుళ్ళు, ఎవరు వచ్చారు, మీరు ఎందుకు నించున్నారు అని అడిగారు. అంటే నేనేమో వెళ్ళి నమస్కారం అండి అంటే, నువ్వు వచ్చావా, నేను చూసే నాకు చాలా కుళ్ళుగా ఉంది, వీళ్ళందరూ నీ కోసం వచ్చారు, నా కోసం కాదు, నిన్ను అడుగుతున్నారు, అందుకనే పిలిపించాను అన్నారు. దట్ వాజ్ ఎ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ. సూపర్. గిరీష్ గారు చెప్పండి సార్. మీరు అందుకున్న కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది పిక్చర్ తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ ఒక ఫెలిసిటేషన్ ఫంక్షన్ పెట్టుకున్నారు హైదరాబాద్. ఓకే. ఎస్. అప్పుడు అంజయ్ గారు సీఎం గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వాజ్ ది పిడబ్ల్యూడి మినిస్టర్ అప్పుడు. ఓకే. అప్పుడు పిక్చర్ హిట్ అయిపోయింది, సూపర్ రివ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి సోషల్ మీడియా లేదు కదా సార్ అప్పుడు. అవును. ఇలాంటి సోషల్ మీడియా ఉంటే దట్ వుడ్ హావ్ బీన్ బిగ్గర్ బ్లాక్ బస్టర్.
ఎందుకంటే సబ్జెక్ట్ వాజ్ సో గుడ్ ఆ Yeah. టైంలో. ఈ టైంలో సోషల్ మీడియాలో ఎవరి కమెంట్ అలా ఉంటే దట్ వుడ్ హావ్ బీన్ బిగర్ బ్లాక్ బస్టర్. ఆ Yeah. ఫంక్షన్ వచ్చినప్పుడు అందరూ వచ్చి సీఎం నుంచి చంద్రబాబు నాయుడు గురించి అందరూ వచ్చి సూపర్ పిక్చర్, క్యారెక్టర్ చాలా బాగా చేసావు, లుక్ లైక్ జెన్యున్లీ బోత్ ఆఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, యు డిడ్ కేర్ ఫర్ ద సొసైటీ. అలాంటి ఒక డెపిక్ట్ చేశారని అది ఒక పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. No. యా అది స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ Yeah. ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఐ మీన్ చాలామంది ఇన్ ద పిక్చర్ చాలామందికి ఇచ్చారు. అంటే ఇప్పుడు గిరీష్ గారు అన్నారు యాక్చువల్గా రియల్ లవర్స్ లాగా చాలా బాగా చేశారని. సో ఎప్పుడన్నా డ్యూరింగ్ షూటింగ్ ఎప్పుడన్నా మీ ఇద్దరికి అనిపించిందండి ఏమన్నా? అంటే లేదు గిరీష్ గారు లేదు అంటే అదే మీరు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు కదా రియల్ లవర్స్ లాగా అని. సో మీ ఇద్దరి మధ్య అలాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా మొత్తం షూటింగ్లో ఎప్పుడన్నా ఏదో ఒక సందర్భంలో ఏమన్నా అనిపించిందా అని అడుగుతున్నా. సార్ ఎలా సబితా గారిని ఎలా ప్రొటెక్ట్ చేశారంటే నాకు లేదండి. విశ్వనాథ్ గారు గ్రూప్ హీరోయిన్ అంత ప్రొటెక్ట్ చేశారు. సో హీరో అక్కడ అడ్మిషన్ లేదు. ఓకే ఓకే యా అదొకటండి. సినిమాలో జేవి సోమయాజులు గారు, రమణమూర్తి గారు, అల్లు రామలింగయ్య గారు, సో మెనీ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం అనేది ఫస్ట్ సినిమాలోనే ఆ అవకాశం దొరకటం, అంత అంత అన్ని రోజులు వాళ్ళతో గడపటం, ఇవన్నీ ఒక్కసారి అది అసలు మర్చిపోలేని మెమరీస్ కదా. ఓ విశ్వనాథ్ గారు డైరెక్షన్లో చేయటం ఇవన్నీ. సో ఆ షూటింగ్లో ఎలా అనిపించింది అసలు మీకు? షూటింగ్ వాజ్ రియలీ గుడ్ అండి. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసినట్టుగా ఉండేది షూటింగ్లో అయితే. గిరీష్ పోర్షన్ వాజ్ డిఫరెంట్ ఫర్ అస్. మా ఇద్దరిది కలిపి ఎక్కువ ఉండేది. అంటే ఈ ఫ్యామిలీతో కలిసి లేకపోయినా కూడా గిరీష్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. దెన్ వీళ్ళందరూ మా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వీ వర్ ఆల్ టుగెదర్, లంచ్ అది అందరం కలిసి చేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ షూటింగ్ అలా ఉండేది. సో ఫస్ట్ టైం సోమయాజుల్ గారిని మీట్ అయినప్పుడు శంకరాభరణం ఇమేజే. ఆయన లా నవ్వుతూ ఉండేవారు అనమాట. నాకేమో లోపల శంకరాభరణం ఇమేజ్ ఉండేది. తర్వాత హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ నైస్. అండ్ అల్లు రామలింగయ్య గారు, హీ వాజ్ ఆల్సో హీ యూస్ టు మేక్ మీ లాఫ్ లైక్ ఎనీథింగ్. ప్రతి చిన్నదానికి అసలు ఆ సీరియస్ సీన్ చేస్తూ ఉంటే గిరీష్ ఐ వాజ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. యు వర్ దేర్ కదా. యూస్ టు మేక్ మీ లాఫ్. అంటే ఒక మనం న్యూ కమర్స్ నాలాంటి, నేను సవిదార్ లాంటి ఒక వెటరన్ సోమయాజు గారు, అల్లు రామలింగయ్య గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ రిహర్సల్ చూస్తే రియల్లీ ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. రమణమూర్తి గారు వాళ్ళందరూ రియల్లీ గ్రేట్. జానకి గారు, దే వర్ ఆల్ గుడ్ యాక్టర్స్. అప్పటికే ఎస్టాబ్లిష్డ్ అండ్ బాగా పేరున్న వాళ్ళు కదా. మీరు వన్ ఫిల్మ్ వండర్. సో డెఫినెట్గా మీకు ఎన్నో మెమరీస్ ఉంటాయి. సో మర్చిపోలేనిది ఏంటి షూటింగ్ టైంలో? ఎప్పుడన్నా ఇప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే ఏంటి? షూటింగ్ టైంలో చాలా ఉన్నాయండి ఇన్సిడెంట్స్ అలాగా. ఒకటి సోమయాజుల్ గారితో చేసినప్పుడు, అండ్ దెన్ అల్లు రామలింగయ్య గారితో చేసినప్పుడు, తర్వాత గిరీష్ నేను చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ నైస్. ఎందుకంటే నేను దూరంగా నించునేదాన్ని. అప్పుడు తెలియదు కదా, చిన్నప్పుడు కదా, దూరంగా నించుంటే ఆయన విశ్వనాథ్ గారు కామెంట్ చేసేవారు, ఇప్పటి నుంచే వాడిని అంటరాని వాళ్ళ చూడకమ్మా అంటుండేవారు. యూ రిమెంబర్ దట్ కామెంట్? అంటే క్యారెక్టర్ తగ్గట్టు ఏమన్నా అలాగే నవ్వుతూ ఉండేవారు అనమాట కామెంట్ చేసి. దెన్ రవికాంత్ గారు, ఆయన
ఆయనకి చాలా అసలు హీజ్ అ సాంస్క్రిట్ పండిట్, Oh. హీజ్ అ సాంస్క్రిట్ పండిట్. అండ్ ఆయన చాలా కంగారుగా ఉండేది ఆయనకి. వీళ్ళు అంటే అప్పుడు చిన్నప్పుడు వీళ్ళకి షేవ్ చేసిస్తే అంతా చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. బట్ దట్ వాస్ డిఫరెంట్. Yeah. ఆ చిన్న అబ్బాయి రవి ఉండేవాడు. రవితో ఆడుకోవడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు మేము అందరం కలిసి ఆడుకునేవాళ్ళం అందరం ఒకే చోట. యా, గిరీష్ గారు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్? సో నా ఎక్స్పీరియన్స్ అంటే ఒక బుక్ రాయొచ్చా? కాదు యా యా మన పూజ అంతా చేసి మన అమరావతిలో ఫస్ట్ డే ఫస్ట్ షూట్ లో షూటింగ్ లో నేను సబిత చూస్తే ఎంటైర్ అమరావతి టైం వచ్చేసింది, ఫుల్ టౌన్ వచ్చేసింది దానికి. అందరూ ఎవరు ఫ్యాన్ అంటే విశ్వనాథ్ గారు ఫ్యాన్ వాళ్ళందరూ విశ్వనాథ్ గారి ఫ్యాన్సే. బట్ దే వాంటెడ్ టు సీ ఈ కొత్త హీరో హీరోయిన్ అవ్వరు అని వాళ్ళు డైవర్ట్ చేశారు. అండ్ దీస్ పీపుల్ ఫెల్ ఆన్ us. సారీ అది కాదు, చెప్పండి. అదేంటంటే దే వాంటెడ్ టు సీ విశ్వనాథ్ గారి షూటింగ్ నెంబర్ 1. జనరల్ షూటింగ్ క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది ఉంటుంది. తర్వాత హూ ఇస్ ద హీరో హీరోయిన్ అని. ఓకే. విశ్వనాథ్ గారు సంక్రమణ తర్వాత దే వాంటెడ్ టు సీ హూ ఇస్ ద హీరోయిన్, హూ ఇస్ ద హీరో. సో అంత క్రౌడ్ ముందుగా మనం పర్ఫార్మెన్స్ చేసేది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఓకే. ఫస్ట్ డే షూట్. బోత్ సబిత అండ్ యా. సో ఇప్పుడు మీరు ఆ షూటింగ్ చేసిన ఆ లొకేషన్ ఇప్పుడు ఏపీకి రాజధాని. అవును. ఒక విధంగా అది కూడా ఒక స్వీట్ మెమరీ. స్వీట్ మెమరీస్. ఎస్. టెంపుల్ చాలా బాగుండేదండి. టెంపుల్ ఓవర్ లుకింగ్ కృష్ణా రివర్, అది చాలా బాగుండేది లొకేషన్. ఆ లొకేషన్లోనే చాలా రోజులు ఉన్నాం మేము. ఓకే. ఓకే. ఏంటి మేడం, ఎందుకు మీరు వన్ ఫిలిం వండర్గా మిగిలిపోవటానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అందరి మైండ్లో ఉంది అది. ఎందుకు అంటే అంత సూపర్ హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయలేదు? అంటే పేరెంట్స్ వేర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అట్ దట్ టైం. అంటే విశ్వనాథ్ గారు కాబట్టి ముందు ఓకే అనేసారు, తర్వాత ముందు ఓకే అనలేదండి. విశ్వనాథ్ గారికి కూడా ముందు ఓకే అనలేదు, చాలా రోజులు పట్టింది ఓకే అనడానికి. ఆయన స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఓకే చెప్పారనమాట. అంటే వేరే అందరూ చెప్పారు ఇట్ వుడ్ బి ఏ వెరీ నైస్ మూవీ అని. అంటే అప్పుడు ఓకే చెప్పారు. సో జనరల్గా ఇంతవరకు నేను చెప్పలేదు గిరీష్. ద ఫస్ట్ మన స్క్రీన్ టెస్ట్ టైం అప్పుడు ఫోటోలు తీసినప్పుడు దే ఆస్క్డ్ మీ టు వాక్ అలాంగ్ విత్ గిరీష్ అండ్ ఆల్. ఓకే. ఐ ఫెల్ట్ సో స్కేర్డ్ దట్ ఐ వాంటెడ్ టు గో బ్యాక్ హోమ్. ఓకే. నేను ఈవినింగ్ అయ్యేసరికి నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఐ డోంట్ వాంట్ దిస్ అని. సో మరి ఎవరు ఆపారు? లేదు అంటే టైం అలా వెళ్ళిపోయింది అంతే. ఓకే. అలాగా నేను వెళ్ళే రూమ్కి వెళ్ళంగానే ఐ టోల్డ్ మై మదర్ లేదు ఐ వాంట్ టు గో బ్యాక్ హోమ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్ అని. అంటేను శేష్ మాస్టర్ గారు, తర్వాత విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ అయిపోయావు అని చెప్పేశారు. ఓకే. యూఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ అన్నారు. తర్వాత విశ్వనాథ్ గారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తూ ఉండేవారు. ఆయన ఆంటీ కూడా చాలా బాగా చూసుకుని, విశ్వనాథ్ గారు వాళ్ళ మదరు వాళ్ళు అందరు వెరీ పయస్ పీపుల్. వాళ్ళందరూ కూర్చోపెట్టి చెప్పేవారు నాకు, లేదమ్మా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ సో అంటే అప్పుడు చెయ్యకపోతే ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ ఆల్ దిస్ నైస్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుంటుందండి, అరే ఒక్క సినిమా వండర్గానే నేను ఎందుకు మిగిలిపోయాను వన్ ఫిల్మ్ వండర్ ఆర్టిస్ట్గా, ఆ చేసుంటే అంటే ఆ టైంలోని నాకు బాగా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండేవి. సో ఐ నెవర్ మిస్డ్ ఎనీథింగ్ లైక్ ఈ పిక్చర్ తర్వాత వేరేవి చేయలేదు అనిపించేది కాదు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ బిజీ. ఓకే. అలా పెద్దగా ఏమీ అనిపించేది కాదు. అప్పుడు అనిపించేది కాదు, ఇప్పుడు సంగతి అడుగుతున్నా. ఇప్పుడు ఆ ఫీలింగ్ అంటే చేసుంటే బాగుండేది ఇంకా 2-3. ఇప్పుడు ఫీలింగ్ ఇప్పుడు
పర్లేదు. అంటే ఇలాగ మీరందరూ పిలిచి ఇచ్చేస్తూ ఉంటే ఆ ఒక్క సినిమా చేసినా చాలే అని అనిపిస్తుంది. అంత మంచి సినిమా వచ్చింది, ఇంకేం కావాలనిపిస్తుంది. ఓకే ఓకే. వాట్ డు యూ సే గిరీష్? సచ్ ఏ లవ్లీ మూవీ, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డూ అదర్ మూవీస్ ఇట్స్ ఓకే కదా. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కదా, ఇలాంటి మనం పిక్చర్ చేసామని. అంటే సాటిస్ఫాక్షన్ ఒక్క ఉంటుంది. మంచి మూవీ చేసి 4 చెత్త మూవీస్ చేసినా మన ఇమేజ్ పోతుంది. అంటే జనరల్గా విశ్వనాథ్ గారు ఒక సినిమానే కాకుండా తర్వాత కూడా ఆర్టిస్టుల్ని పిలిచి చేపిస్తుంటారు. బట్ మీకు విశ్వనాథ్ గారు కూడా మళ్ళీ ఎప్పుడు అడగలేదా? ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, కానీ ఏ సినిమాకి నేను అడిగారు? బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఇది వాస్తవమే కదా మీరు చెప్పేది. సందర్భాలు ఉన్నాయి కానీ బట్ ఇట్ డిడ్ మెటీరియలైజ్ అంతే. అవ్వలేదు, కానీ ఏ సినిమాకి అడిగారు అనేది ఆడియన్స్ కోసం. లేదండి, శుభోదయంకి ఫస్ట్ అడిగారు. దట్ వాజ్ బిఫోర్ సప్తపది. ఓకే. సో కమర్షియల్ మూవీస్ నేను చేయనని తెలిసిపోయింది ఆయనకి. సో తర్వాత సప్తపది చేశారు. సప్తపది తర్వాత సాగర్ సంగమంలో ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, కమల్ హాసన్ తో, అంటే ఒక స్టేజ్ మీద చేసే సాంగ్, అది చేయడానికి పిలిచారు. బట్ నాకు మోస్ట్లీ ఎగ్జామ్స్ అవి ఉండడం వల్ల, ప్రోగ్రామ్స్ క్లాష్ అవ్వడం వల్ల ఐ కుడెంట్ గో ఫర్ మెనీ ఆఫ్ దెమ్. ఓకే. అలా కాకుండా ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అంటూ ఉండేవారండి, ఏంటి నిన్ను ఏమో తీసుకొచ్చి సింహాసనం మీద, గోల్డెన్ థ్రోన్ మీద కూర్చోబెట్టినా కూడా నువ్వు కాదు అని చెప్పేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు అని చెప్పు, నేను గోల్డెన్ సినిమాలు చేస్తాను అని అంటుండేవారు. బట్ లేటర్ ఇన్ హిజ్ లైఫ్ ఆల్సో ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హిమ్. ఆయన రోజు మాట్లాడుతుండేవారు. మాట్లాడి హీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ దిస్ థింగ్, నీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినా కూడా, నీతో మాట్లాడి అందరూ ఉన్నా కూడా నువ్వు చెయ్యను అని అంటున్నావు, అది చాలా కష్టం అలా ఉండటం. ఆ ఫేమ్ అనేది ఇట్స్ లైక్ ఎన్ ఇంటాక్సికేషన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్, నువ్వు చాలా మంచి పాత ఎంచుకున్నావు అని అంటుండేవారు. గిరీష్ గారు, ఏంటి మీ సంగతి ఏంటి? ఆ తర్వాత మీరు 2-3 సినిమాలు చేశారు. అవునండి, సినిమాలో చేశాను. మళ్ళా ఎందుకు గ్యాప్ వచ్చింది? సార్ గ్యాప్ ఏంటంటే 84 తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్కి. ఓకే. అంత బేస్ షిఫ్ట్ అయిన తర్వాత మనం చెన్నైలో సెటిల్ అయిపోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా ఒక ఎస్టాబ్లిష్మెంట్ షిఫ్టింగ్ అంటే నేను ఇక్కడే ఉండిపోయానండి. సో అప్పటికే బిజినెస్ స్టార్ట్ చేశారా మీరు? ఎలా? కాదు, అప్పుడు బిజినెస్ లేదు, 88లో బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత విశ్వనాథ్ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను నేను, సార్ మీరు శంకరాభరణం బై ఎనీ ఛాన్స్ హిందీలో చేస్తే నేను డైరెక్ట్ అసిస్టెంట్ గా పని చేయాలని. ఓకే. అది గుర్తుపెట్టుకొని సూర్ సంఘం చేసినప్పుడు విశ్వనాథ్ గారు పిలిచి నన్ను, యూ వాంటెడ్ టు బీ మై అసిస్టెంట్ అని చెప్పారు. వర్క్ ఫర్ 2 months for the entire shooting of సూర్ సంఘం. సూపర్. ఓకే. దట్స్ వెరీ గుడ్. సో అదొక నిజంగానే మెమరబుల్ ఇది కదా, ఎక్స్పీరియన్స్ కదా. ఏ సార్? సురసంగమంకి మీరు అసిస్టెంట్గా చేయడం అనేది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్సే కదా అంటున్నా. అంతే ఎక్స్పీరియన్స్ అండి నా ఫిల్మ్ మేకింగ్ లో. ఒక 2 జీనియస్ చెప్పారు నాకు. గిరీష్ కార్నాడ్ ఒక సైడ్ అంటే, ఒక సైడ్ మన గురుగారు. ఈ షాట్ ఎలా పెట్టుకుంటే ఇలా ఉంటుందని చెప్తే, గిరీష్ కార్నాడ్ గారు చెప్పాడు ఎలా ఉంటే బాగుంటుంది, దిస్ విల్ బి ద బెటర్ యాంగిల్ అని. నన్ను పిలిచి వాట్ యూ టాకింగ్ టు గిరీష్ అని చెప్తారు. ఇద్దరు గిరీష్ ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు? జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ది షాట్. ఓకే. ఇట్ వాస్ ఎ వెరీ వెరీ సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు మీరు మీ ద్వారా నెరవేరలేని కోరిక మీ అబ్బాయి ద్వారా నెరవేరింది అనుకోవచ్చు కదా. హీరోగా మీరు సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగించలేకపోయారు, బట్ మీ అబ్బాయి సక్సెస్ఫుల్గా వరుసని సినిమాలు చేస్తున్నారు కదా, అది నేను అనేది. అది ఆ ఫీలింగ్ వేరండి, ఈ ఫీలింగ్ వేరే. అంతేనా? కెమెరా ముందు ఉన్నాం, ఇప్పుడు కెమెరా దగ్గర నుంచి ప్రొడక్షన్. 2021 నా కంపెనీ స్టార్ట్ చేశానండి, కవి క్రియేషన్ అని. ఓకే. ఫస్ట్ పిక్చర్ 21 చేశాను, ఒక షార్ట్ ఫిల్మ్. తర్వాత తమిళ్ సింగిల్స్ స్టార్ట్ చేసాం సోనీతో. ఓకే. తర్వాత 22 తమిళ్ పిక్చర్ పరంపూర్ స్టార్ట్ చేసి 23 సెప్టెంబర్ రిలీజ్ చేశాను. ఈ 3 రిలీజ్ చేసాం.
చాలా సక్సెస్ఫుల్, గుడ్ రివ్యూస్ అబౌట్ ఇట్. ఓకే వన్ ఆఫ్ ది 10 బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ 2023 లో నా పిక్చర్ పరంపూర్ వచ్చింది. ఓకే ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్షన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ షూటింగ్ వెళ్తున్నా. అంటే ఓ ప్రొడ్యూసర్ వేరే, ఒక ఆర్టిస్ట్ వేరే అండి. నేను అనేది ఓకే ఫీలింగ్ వేరే, కానీ ఆర్టిస్ట్గా మీరు మీ కెరియర్ని మీరు కొనసాగించలేకపోయారు, బట్ మీ అబ్బాయి దాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు కదా అంటున్నా. కాదండి, ఆయన ఫస్ట్ నుంచి నేను థియేటర్ ఎప్పుడైనా చూస్తే నేను యాక్టర్ అవ్వాలని, నేను స్ట్రగుల్ చేసేది, యాక్టింగ్ స్ట్రగుల్ చేసేది, ఎలా నేను వచ్చాను ఇండస్ట్రీని ఆయన అంతా తెలుసు. కానీ బట్ హీ వాజ్ వెరీ ష్యూర్ నేనంటే ఐ హావ్ టు బికమ్ అన్ యాక్టర్ అని. ఓకే ఏంటి మీ అబ్బాయి యాక్ట్ చేసిన వాటిల్లో మీకు బెస్ట్ అనిపించింది ఏది సార్? బెస్ట్ అనిపించింది నా పిక్చర్ అండి, పరంపూర్. మీదేనా? ఓకే. బట్ ధనుష్ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది కదా తనకి. ధనుష్ ఇంట్రొడ్యూస్ చేశాడు, మంచి పేరు వచ్చింది. అలాంటి ఆ తర్వాత సేమ్ రోల్స్ చాలా ఆఫర్స్ వచ్చాయి. నేను చెప్పాను ఒక టైప్ కాస్ట్ చేస్తే బయట రావాలి చాలా కష్టం, అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే ఇది హాలీవుడ్ ఫిల్మ్ 2020లో. ఓకే ద లీడ్ హాలీవుడ్ పిక్చర్ చేశాడు, మణిరత్నంతో చేశాడు. సో హీస్ జర్నీ ఇస్ ఫైన్. దిస్ బి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఈ పిక్చర్ మనం చేస్తున్నాం, ఆగస్ట్ షూటింగ్ ఉంది ఆగస్ట్ లో. ఓకే కానీ చూడండి సార్, డెస్టినీ ఎలా ఉంటుందంటే, విశ్వనాథ్ గారు అభయస్థతో ఈ ఇండస్ట్రీలో ఉన్నానండి. నా ఆఫీస్ లో ఇప్పుడు కూడా విశ్వనాథ్ గారు ఫోటో ఉంది. ఓ సూపర్. పొద్దున బిఫోర్ ఐ స్టార్ట్ మై వర్క్ గురు గారికి ఒక నమస్కారం పెట్టుకుని ఐ స్టార్ట్ మై వర్క్. యా ఇంకోటండి, బ్రూస్ లీ సినిమాలో మీ అబ్బాయి చేశాడు కదా? అవునండి. సో ఆ టైంలో మీరు చిరంజీవి గారిని కలవటం కానీ ఏమైనా జరిగిందా? చిరంజీవి మీరు రామ్ చరణ్ మీట్ చేశాను షూటింగ్ లో. ఓకే వాళ్ళు బ్యాంకాక్ లో షూటింగ్ చేసినప్పుడు నేను వెళ్ళి మాట్లాడి, నాతో చిరంజీవి నా మంచి ఫ్రెండ్ అని చెప్పాను. తర్వాత ఆయన అమితాష్ హైదరాబాద్ లో ఫంక్షన్ కి వెళ్ళి రామ్ చరణ్ ఒక ఇంట్లో ఫంక్షన్, దివాళీ ఫంక్షన్ అని పిలిచారంట. ఓకే అప్పుడు అమితాష్ వెళ్ళి చిరంజీవి గారితో నేను గిరీష్ సన్ ఇంట్రొడ్యూస్ చేశారు. హి వాస్ వెరీ టు మీట్ హిమ్. అండ్ మీరు కలిసి యాక్ట్ చేశారు కదా చిరంజీవి గారితో? నేను శుభలేఖ మంచుపల్లికి అండి. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా కలిసారా చిరంజీవి గారిని? కలదండి. లేదు. మేడం, మీ ఫ్యామిలీ, మీ వారసుల గురించి ఏంటి? మీ వారసత్వం ఎవరన్నా అసలు ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఓన్లీ డాన్స్? ఎవరు ఫిల్మ్ ఫీల్డ్ లో లేరండి. ఫిల్మ్ ఫీల్డ్ లో లేరు. డాన్స్ ఏమైనా వారసత్వంగా తీసుకున్నారా ఏంటి అసలు? అంటే మా పిల్లలు ఇద్దరు డాన్స్ నేర్చుకున్నారు, కానీ బట్ దే ఆర్ నాట్ కంటిన్యూయింగ్. అరంగేట్రం చేశారా? కానీ లేదు లేదు. మా బ్రదర్ డాటర్ షీ డిడ్ హర్ అరంగేట్రం. మీ వారసత్వం తనకు వచ్చింది? తనకు వచ్చింది. అండ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అసలు వాళ్ళు ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతామని కానీ ఏం చెప్పలేదా మీకు? లేదు. మీ వారు ఏమంటారండి ఆ సినిమా సప్తపది చూసిన? అంటే జనరల్గా ఇంట్లో మీరు ఒకే సినిమా చేశారు కాబట్టి అకేషనల్గా చూస్తుంటారు సినిమా. సో అది చూసినప్పుడు మీ వారి ఫీలింగ్ ఏంటి అసలు? మీ వారి కామెంట్ ఏంటి? యాక్చువల్లీ నాకన్నా ఎక్కువ ఆయనే చూస్తారు అనుకుంటా సినిమా. అవునా? నేనే చెప్తుంటా, ఇప్పుడు ఇదే ఎందుకు చూస్తారు, ఇంకోటి ఏదైనా చూద్దాం అని అంటుంటాను. ఖాళీగా ఉన్నప్పుడల్లా అది పెట్టుకుని చూస్తూ ఉంటారు. హిసేస్ చాలా బాగా తీశారు విశ్వనాథ్ గారు. అండ్ ఆ క్యాస్ట్ అందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. లైక్ గిరీష్ కానీ, రవికాంత్ కానీ, అందరూ ముగ్గురు కూడా బాగా సెట్ అయ్యారు. కొత్త వాళ్ళైనా కూడా కొత్త వాళ్ళలా చేయలేదు, అలా అంటుంటారు. ఒకటండి, జనరల్గా విశ్వనాథ్ గారి మీద కొంచెం కామెంట్లు వింటూనే ఉంటారు మీరు, అంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని. కానీ ఆయన సినిమాల్లోకి వస్తే అసలు ఏది ఎక్కడ అసలు ఆయన చేసిన ప్రయోగాలు కానీ, ఆయన తీసిన అభ్యుదయ చిత్రాలు కానీ ఎవరు టచ్ చేయలేదు. సప్తపది విషయంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్, అంటే మూవీ తర్వాత ఆయన అన్నారు, ఇలాగ అంటున్నారు అందరూ, కాకపోతే నాకు అనుకోకుండా వీళ్ళందరూ బ్రాహ్మిన్సే తగలేరు. ఓకే ఓకే. ఇప్పుడు గిరీష్ కానీ, గిరీష్ ఆ క్యారెక్టర్కి తీసుకున్నా కూడా హీ సెడ్, నాకు తెలియకుండా వాడు బ్రాహ్మడు అయిపోయాడు అలాగనేవారు.
గిరీష్ గారు విన్నారా? విన్నాను సార్. ఆ. మీతో కూడా అన్నారా విశ్వనాథ్ గారు? నా దగ్గర అలాగేం చెప్పలేదు సార్. అంటే ఎక్కువ క్యాస్ట్ గురించి ఏం మాట్లాడరు, బట్ ఏదో మాటల్లో ఎవరికో చెప్తూ ఇది చెప్పారు. ఓకే ఓకే. బట్ ఆయన ఎన్ని ప్రయోగాలండి, చాలా అండి. నాకు అన్నిటికన్నా మంచి ఫీలింగ్ ఏంటంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పదని సినిమా చూద్దాం అని పక్కన కూర్చోబెట్టుకుని చూసి సీను ఇది ఎలా కుదిరింది సీను అని. అండ్ ద బెస్ట్ సీన్ వాజ్ లైక్ పెళ్ళైపోయిన తర్వాత గిరీష్ వచ్చి అడుగుతాడు, నీ గజ్జలతో నీకు పని లేదు, నువ్వు నాకు ఇచ్చేసేయని. అంటే ఆ అమ్మాయి ఇలా వచ్చిన తర్వాత పెళ్ళయింది కదా, తలుపు వెనకాలకి వెళ్ళి నించుంటుంది. అది కూడా ఎంత సటిల్గా తీసుకొచ్చారంటే, ఓ షీజ్ పరాయి అమ్మాయి ఇప్పుడు ఆ టైప్లో చాలా సటిల్గా. అండ్ ఆ ఫస్ట్ నైట్ ఆ ఫస్ట్ నైట్ థియేటర్లో నేను చూశాను, లిటరల్గా చూశాను. థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఫస్ట్ నైట్ అతను వచ్చి ఇలా తలుపేసి ఇలా గొళ్ళెం పెట్టంగానే అందరూ ఓ అని నవ్వేవారు. చాలా గట్టిగా నవ్వి పేపర్లు విసిరి అన్నీ చేసేవారు. వెనక్కి తిరిగి చూడంగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అంతా. అది చాలా అసలు అతని ఏం చూశాడు అనేది ఆ వెనక్కి తిరిగి అతను చూడడం, ఆయన ఎక్స్ప్రెషన్, అది ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. అండ్ గిరీష్ గారు అప్పుడు చెప్తారు కదా, మై డైలాగ్స్ గిరీష్, నేను హరిజనుణ్ణి అని చెప్తారు. గిరీష్ గారు, మీకు ఎంటైర్ మూవీలో ది బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు మీరు? ఇదే సేమ్ సీన్ అండి, ఇప్పుడు సవిత చెప్పింది కదా, ఓకే, హరిజన్ అని చెప్తాను కదా, దట్ ఈస్ ద మోస్ట్ టచింగ్ సీన్ సప్తపది. ఓకే, వెరీ టచింగ్ సీన్. అది దట్ ఈస్ ద బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ ది రిలేషన్షిప్. ఓకే. నాకు 40 years అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాను మంచి అవకాశాలు దొరికితే అన్నారు. 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఏంటి అంటే మీరు ప్రయత్నాలు చేయలేదా, లేదంటే వచ్చాయండి అవకాశాలు వచ్చాయి, కానీ ఏదో ఫిజిల్ అవుట్ అయిపోతుంది. అంటే నేను ఇక్కడ ఉండకపోవడం, లేకపోతే నేను మోస్ట్లీ ట్రావెల్ చేస్తూ ఉంటాను, దానివల్ల కొంచెం ఫిజిల్ అవుట్ అయిపోతూ ఉంటుంది. గిరీష్ గారు, ఏంటి మీ సంగతి ఏంటి? మంచి మంచి క్యారెక్టర్లు చేయొచ్చు కదా, ఎందుకు మీరు దూరం? మన తెలుగు వస్తే మన హోమ్ ల్యాండ్ కదా, అది డెఫినెట్ గా వస్తాను సార్. ఓకే, టూ హ్యాపీ. అలాగే మీ అబ్బాయి కాంబినేషన్లో ఇప్పుడు చేయబోయే సినిమా మీ దాంట్లో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా? ఎలా ఏంటి? ఓన్లీ ప్రొడ్యూసర్కే పరిమితమా ఎలా? అందులో మీ అబ్బాయితో పాటు మీరు కూడా యాక్ట్ చేస్తారా, లేదంటే ఓన్లీ ప్రొడ్యూసర్ పాత్రకే పరిమితం అవుతారా అని అడుగుతున్నా. ఆ డిసిషన్ నా సన్ ఏం చెప్తా అంటే, నేను ప్రొడ్యూస్ చేయాలా, యూ కెనాట్ యాక్ట్ ఇన్ ద ఫిల్మ్ అని. అయ్యా, అదేంటి సార్, అది కరెక్ట్ కాదు కదా. అలా ఓకే తమాషా చెప్తున్నాడు. నేను రావాలంటే డెఫినెట్ గా ఒక మంచి క్యారెక్టర్ తో రావాలి. నేను నెక్స్ట్ పిక్చర్ కూడా చూస్తాను, మంచి క్యారెక్టర్ ఉంటే వస్తాను. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ యాక్టింగ్ చేయాలని అలా. ఓకే. సో విశ్వనాథ్ గారి సినిమాల్లో సప్తపది కాకుండా మీ ఇద్దరికి నచ్చిన సినిమాలు ఏవి? టాప్ 5 అంటే ఏం చెప్తారు మీరు? సాగర సంగమం అండి నాది. ఓకే, నెక్స్ట్ మీకు మేడం? నేను సాగర్ సంగమం, తర్వాత స్వర్ణకమలం, ఆల్ డాన్స్ మూవీస్. స్వయం కృషి కూడా నాకు చాలా నచ్చింది. అన్ని మూవీస్ యాక్చువల్లీ దే హ్యావ్ ఏ సబ్జెక్ట్. ఇప్పుడు వెంకటేష్తో వచ్చిన సినిమా ఏంటది, స్వర్ణకమలం. దట్ వాస్ వెరీ గుడ్. యాక్చువల్లీ హీ టచ్డ్, అంటే ఆర్టిస్ట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ టచ్ చేశారు అందులో. ఇంకో సినిమా చేశారు కానీ అది అంత ఆడలేదు. ఏదండి? వెంకటేష్తో ఇంకో సినిమా చేశారు కానీ అది ఆడలేదు. అవునవును. రైట్. ఇంకా సో 45 years తర్వాత మళ్ళీ ఆ సినిమాని స్మరించుకున్నాం. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి
యాజ్ సో ఇప్పటికి కూడా నటించాలనే ఆసక్తి ఉందా? ఉంటే ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? ఎలా ఏంటి? ప్రయత్నాలు అయితే ఏం చేయట్లేదు యాజ్ ప్రయత్నాలు ఏం చేయట్లేదు. చూద్దాం. ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ అండ్ విష్. ఓకే ఓకే గిరీష్ గారు, ఇట్ కమ్స్. సో నెక్స్ట్ మీ స్టార్ట్ అవ్వబోయే సినిమా మంచిగా సూపర్ హిట్ అవ్వాలి, అటు తెలుగులో తమిళంలో ఆల్ లాంగ్వేజ్లో బ్రహ్మాండంగా ఆడాలి, మళ్ళా మీరు ఫుల్ పేజ్డ్ రోల్తో ఆడియన్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సవిత గారు, మీరు ఆసక్తి అనేది ఉంది, కాకపోతే మీరు ఆ చొరవ చూపించట్లేదు. ఇక మీదటైనా సో వచ్చే ఒక మంచి పాత్రలు వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీరు డెఫినెట్గా ఎస్ అని మళ్ళా వెండితెర మీద వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే గిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మళ్ళీ 50 yearsకి కలుద్దాం అండి. డెఫినెట్గా 50 years గోల్డెన్ ఇయర్స్. ఓకే అండ్ టేక్ కేర్, బాయ్. నైస్.